హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజైతే ఎక్సర్సైజ్ అది కంప్లీట్ చేసి వచ్చేసాక కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి ఈరోజు. అందుకని కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తున్నాను. ఈలోపు సాకి అయితే నాతో పాటే వచ్చేసిందండి. దానికైతే పాలు పోసేసి ఇలా బౌల్ ఉంటుంది కదా, బయటే పోసిన దాకా కూడా ఆగదండి, ఎక్కడ గ్లాస్ ముట్టుకుంటుందో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా ఉంటుందిలే కానీ పాపం నీట్గానే నేను వచ్చిందా కూర్చుంటుందండి, గొడవ చేయకుండా. ఇలా సాకి గాడికి అయితే పాలు పోసేసి నేను మిగతావన్నీ సర్దుకొని చెప్పులు అవన్నీ ఇలా లోపలికి వచ్చేసానండి. కొంచెం ముందు రోజు కాగపెట్టుకున్న పాల మీద మేగడు ఉంటుంది కదండి, అదైతే ఒక డబ్బాలోకి కలెక్ట్ చేసి పెట్టుకొని నేను 15 రోజులకి అలాగా వెన్నపూస చేసుకుంటాను. నెయ్యి ఇలా కలెక్ట్ చేసుకుంటానండి. మొత్తం ఒక 2-3 స్పూన్లు వస్తుంది రోజు. ఇవి 15 రోజులకి ఫుల్ అవుతుంది. కొంచెం పాలు, పచ్చి పాలు తీసుకొని అలా మొహానికి అయితే మాయిశ్చరైజర్ లాగా రుద్దుకుంటున్నానండి. కొంచెం బాగా ఏదైనా డస్ట్ గిస్ట్ ఉంటే పోతుందండి, చక్కగా బ్లాక్ కలర్గా అంతా వచ్చేస్తుంది. తర్వాత అయితే కొంచెం పాలు అవి కాగబెట్టడానికి పెట్టేసి కొంచెం కలకండ వేసానండి కాఫీలోకి. నేనైతే డికాషన్ తాగుతున్నాను, డైటింగ్ చేస్తున్నాను కదా. మార్నింగ్ అయితే లెమన్ వాటర్ తాగాను. మార్కెట్కి వెళ్ళే పని ఉందని గబగబా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. అలానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవటం ఏం లేదు, ఎలాగో స్నానం చేస్తాను కదా, లేట్ ఏమి ఉండదనేసి మొత్తం లివింగ్ రూము, వంటగది అన్నీ ఊడ్చేసేసుకొచ్చుకుంటున్నానండి. ఇట్లా తొందరగా చేసేసుకుంటున్నాం. బయటికి వెళ్ళాలంటే ఇలా చేసుకుంటాం, లేదంటే కొంచెం రిలాక్స్ అవుతాం కదా. ఇలా మొత్తం ఊడ్చేసి అంట్లన్నీ బయటేసేసానండి. మా బాబు వచ్చాడు కాలేజ్ నుంచి. ఇట్లాగా మొత్తం ఊడ్చేసిన తర్వాత శుభ్రంగా అంట్లు బయటేసేసి బ్రేక్ఫాస్ట్ అది సింపుల్గా చేసుకుంటానండి. ఇలా మార్కెట్కి వెళ్ళాలంటే పీనట్ బటర్ ఈరోజు వచ్చేసి నేనైతే బాయిల్డ్ ఎగ్ వేసుకుంటున్నానండి. మా వారికి మొలకలు, కలకండ, ఇవి కొబ్బరి పెట్టాను. ఇలా బాయిల్డ్ ఎగ్స్ 2 వేసేసుకొని తినేస్తాను. తర్వాత వచ్చేసి ఇలా మా వారు మిగిల్చారండి కొంచెం ఇవి బ్రేక్ఫాస్ట్. కానీ నైట్ కొంచెం హెవీగా తింటే మార్నింగ్ ఇలా తింటారు ఆయన లైట్గా. ఇలా పెసలు, మొలకెత్తిన పెసలు, బెల్లము, కొబ్బరి తింటాము, లేదంటే ఖర్జూర పళ్ళు తింటాం. బెల్లం అయిపోయిందనేసి కలకండ ముక్కలు పెట్టుకొని తింటున్నానండి. బస్కి ఎక్కి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. మామూలుగా రోజులైతే కారులో వెళ్తే సండే మార్కెట్ ఉండదండి, మిగతా షాప్స్ కూడా ఏముండవు, మిగతా పనులు అవ్వవు. కానీ ఉత్త ప్రొవిజన్స్ అవి మనం షాప్లో జియోలో తీసుకోవటానికి అయితే ఉంటుంది. ఈ టైంలో అయితే పశువులు, మేకలు కొంచెం అడ్డం వస్తాయి తొందరగా. అంటే 10:30 ఇక్కడ ఇంటి దగ్గర 9కి బయలుదేరామంటే అక్కడికి వెళ్ళేలేకి 9:45 అవుతుందండి. ఇవన్నీ పశువులు ఉంటాయి. లేదంటే 9:30, హాఫ్ అన్ అవర్ జర్నీ అండి మేము ఉండే దగ్గర నుంచి షాపింగ్కి రావాలంటే. అందుకే 15 డేస్కి అలా వస్తాము. ఇదైతే నేను ఎప్పటి నుంచో తీసుకున్న సరుకుల షాప్ అండి. బాగా ఇస్తారు, మంచి క్వాలిటీ ఉంటుంది. కందిపప్పు, పెసరపప్పు అన్నీ ఉంటాయండి ఇక్కడ. సండే ఉండదు ఈ షాపు, మిగతా రోజులైతే ఉంటుంది. అరికలు, సామలు, జొన్నలు, సజ్జలు, మినుములు, ఇలా కందులు అన్నీ, కందిపప్పు, కందులు అన్నీ ఉంటాయండి. వీళ్ళు రైతుల దగ్గరే కొనుక్కొచ్చేసి వెనకే మిల్లు ఉందండి, శుభ్రం చేయించి మనుషుల్ని పెట్టి మిల్లు పట్టిస్తారు. అదివరకైతే ఉత్త ఇవే ఉండేవండి, మామూలు కందిపప్పు, మినపప్పు అవసరమైనవే. ఇప్పుడు ఎక్కువ కస్టమర్స్ అన్నీ తీసుకురమ్మంటున్నారు, వేరే షాప్కి మళ్ళీ ఏమి వెళ్తామంటున్నారని అగరబత్తీలు, ఆయిల్, మిగతా జీలకర్ర, ఆవాలు ఇలా చిన్న చిన్నవి కూడా అన్నీ తెస్తున్నారండి. అయితే కొన్ని అయితే ఉండవండి, మనకి సోప్స్ ఇలాంటివి అయితే ఉండవు. చూసారా, దేవుడి పటాలు చక్కగా ఉన్నాయి. ఆ శివుడు ఆజ్ఞలు ఎందు చేయమైనా గుట్టదంటారు కదండి. ముందు శివుడు పటం అయితే తగిలిచ్చారు. గణేష్ది కూడా ఉంటుందండి ఎంట్రన్స్లో. ఆ గణేష్ని కూడా అసలు మనకి ఏ పూజకైనా ప్రథమం మన గణేష్ స్వామితోనే కదండి. అందుకని ఇలా అన్ని ఫొటోస్ వాళ్ళ వాళ్ళ నమ్మకాలండి, ఎవరెవరి నమ్మకాలను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాగ చూపిస్తున్నాను. అరికలు, సామలు అన్నీ. నేనైతే కేజీ ఇవి సామలు తీసుకున్నానండి, కేజీ జొన్నలు తీసుకున్న దోశలోకని. మిగతావైతే మీకు చూపిస్తున్నాను. అన్ని రకాలు ఉంటాయి. పక్షులు తింటాయి కదండి అరికలు, సామలు అవి. ఇగోండి అలసంద పప్పు, ధనియాలు, జీలకర్ర, మినుములు కూడా తీసుకున్నాను సున్నుండలకని. సజ్జలు 1 కిలో తీసుకున్నానండి.
సజ్జబూర్లు అవి చేసుకుందాము బాబున్నాడనేసి. ఈ శనగలు అన్నీ ఉంటాయండి. మనం కొంచెం అంటే మొయ్యలేమండి ఒక్కదాన్ని వస్తే. మా వారితో వస్తే మాత్రం ఎప్పుడన్నా లీవ్ ఉండి ఆదివారం కాకుండా ఉంటే ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్తా. లేదు అంటే నేను వస్తే మాత్రం కేజీ అలా తీసుకెళ్తానండి. కేజీ కంటే తక్కువ అయితే ఇవ్వరు ఇక్కడ. మిగతా అయితే చిన్న చిన్న ఇస్తారు, కానీ జీలకర్ర అలాంటివి, కందిపప్పు, మినపప్పు, అరికలు ఇలాంటివి అయితే కేజీ లెక్కనే, అర కేజీ కేజీ అండి కొనుక్కోవాలి. పల్లీలు అన్నీ ఉంటాయండి, పుట్నాలు, పల్లీలు, అలా ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, మనకు కావాల్సినవి మొత్తం ఇంట్లోకి మనకి నిత్య అవసరాలు అంటారు కదండి, నిత్యం మనం వాడుకునే వాటికి అన్నీ ఉంటాయండి. ఎంత ప్రశాంతంగా వెనక చూడండి, అసలు చక్కగా కూలోళ్ళు కూర్చొని పని చేస్తున్నారు. ఆయన అయితే క్యాష్ కౌంటర్లో ఉన్న ఆయన, మామూలుగా ఆయన కూడా వర్కరేలేండి. ఇలాగా ఆయన చేంజ్ ఇస్తున్నాను. ఇవన్నీ సర్దేసుకొని నేను తగిలించుకోవటానికి ఒక బ్యాగ్ తెచ్చుకుంటానండి. ఇవన్నీ అయిపోయినాక అది కూడా తగిలించుకొని మిగతా పనులు చూసుకుంటా. ఇలా దారిలో నాకు కొంచెం పనులు ఉన్నాయండి. కూరగాయలు కొనటం, కూరగాయలు కొనే ముందు కంటే ఫ్రూట్స్ అవి ఉంటాయి కొంచెం, బొప్పాయి, జామ ఇవి బాగుంటాయండి ఈవిడ దగ్గర. ఇలా ప్యాక్ చేసి పేపర్లో ఇస్తుంది. ఆ పేపర్ అలాగే పెట్టేస్తే మనకి 3-4 డేస్లో పండుతుంది. ఇవన్నీ తీసుకొని మాకు అక్కడ ఒక దగ్గరలో ఒక మెడికల్ షాప్ ఉందండి, అక్కడ పెట్టేసేసి మిగతా పనుల కోసం వెళ్తాను. ఈ బొరు వేసుకొని మొయ్యలేం కదా అంతా, అక్కడికి బస్సు వస్తుంది అనేసి పెద్ద బ్యాగులు అయితే అన్నీ అక్కడ పెట్టి చిన్న బ్యాగ్ ఒకటి తీసుకొని మిగతావన్నీ కలెక్ట్ చేసుకొచ్చి ఆ బ్యాగ్లో అయితే వేసేసుకుంటాను. ఇంకా తప్పదు కదండి, తినాలంటే కొన్ని కష్టపడాలి. ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇలా తెచ్చుకున్నామంటే మనం ఇంకా 15 రోజుల దాకా బయటికి వెళ్ళే పని ఉండదు కదండి. ఆడవాళ్ళే ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ జెంట్స్కి కూడా కొంచెం పని తగ్గించినట్టు ఉంటుంది. వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో ఈ పనులు చేయాలన్నా పాపం విసుగ్గా ఉంటుంది కదండి. టౌన్లో ఉంటే పర్లా, మాలాగా అయితే కొంచెం బయటకు వచ్చి రావాలంటే ఉంటుంది. అందుకని మనకి వీలైన పనులు మనం చేసామంటే వాళ్ళకి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదండి. ఆడవాళ్ళు ఇట్లా వేరుకున్నట్లు తెలిసినట్లు పాపం జెంట్స్కి తెలియదండి. వాళ్ళు ఎక్కువ ఏది వేస్తే అది తెస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు అవటం కంటే ముందుగానే మనం తీసుకొచ్చుకుంటే ఇలాగా బాగుంటుంది కదండి. కొంచెం చేదోడు వాదోడుగా అలాగా ఇవన్నీ నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని, దొండకాయలు, బెండకాయలు ఇవన్నీ అన్నీ 10 రూపాయలు 15 రూపాయలేనండి కిలో. తోటకూర, గోంగూర ఇవైతే 10కి 4, ఒక్కోసారి అయితే 5 కట్టలు కూడా ఇస్తారండి పాపం. అయితే ఫ్రెష్గా ఉంటాయండి. పాలకూర, కొత్తిమీర అన్ని రకాలు ఉంటాయి. మష్రూమ్స్, ఇవి ఉలవచారు కూడా అమ్ముతారండి. ఇంకా ఇప్పుడు పెట్టలేదు ఇంకా దుకాణం, అది మామూలుగా అయితే పెడతారు, ఈసారి చూపిస్తాలేండి. ఇట్లాగా అన్ని కూరగాయలు అయితే కొనుక్కొని, ఇంకా అసలు ఎంత వర్క్ ఉంటుందో, అన్నీ ఒకసారి తెచ్చుకోవాలి. వారానికి 10 రోజులకి సరిపోయింది కూడా అంటే ఎంత పని ఉంటుందో ఆలోచించుకోండి. ఇలా పువ్వులు కూడా కొనుక్కోవాలి స్వామికి. ఫ్లవర్ షాప్కి వచ్చాను. ప్యాకెట్ వచ్చి 10 రూపాయలండి. బంతి పూలు వచ్చేసి పావు కిలో 100 రూపాయలు అంట. పావు కిలో కాదండి, కిలో 150 రూపాయలట. ఇప్పుడు సీజన్ కాదు కదా, తీసుకోలేదు నేను బంతిపూలు. చామంతి, ఇవి మల్లెపూలు, గులాబీ తీసుకున్నాను. తర్వాత చింత చిగురు కూడా కొనుక్కున్నానండి. నేరేడు పళ్ళు, తర్వాత వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి మొత్తం. కలకండ అంటే మిశ్రీ, టీ బిస్కెట్స్, మామూలుగా మనకి ఇవి ఉంటాయి కదా పిస్తా, బాదం అన్నీ ఉంటాయండి. మాకు ఇక్కడ జగ్గైపేటలో అండి, ఇది విజయవాడ డిస్టిక్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి చక్కగా. ఊరు కూడా చాలా బాగుంటుందండి. 101 గుళ్ళకు ఫేమస్ అని ప్రసిద్ధి మాది. చాలా బాగుంటాయండి గుళ్ళు అయితే, ఎంత బాగుంటాయో మీకు చూపిస్తాను నేను ముందు. ఇలాగా చెరుకు రసం అయితే నాకు 90% వర్క్ అయిపోయిందనేసి రిలాక్స్ అవ్వటానికి ఇలా తాగుతున్నానండి. ఎప్పుడైనా కూడా ముందుగా ఏం తాగను, వాటర్ బాటిల్ తెచ్చుకుంటా, కానీ నాకు పని కంప్లీట్ అయిందని సాటిస్ఫాక్షన్ వస్తేనే తాగి, ఇలా కొంచెం టైం ఉంది బస్కి అనేసి కొంచెం పక్కనే స్నాక్స్ అమ్ముతారు, చెక్కలు ఇవన్నీ మంచిగా తయారు చేసి ఈలోపు పార్లర్కి చేయించుకొని ఇక్కడైతే పప్పు తీసుకోవటానికి వచ్చానండి. అన్నం ఒక్కటే పెట్టేసి వచ్చాను రైస్ కుక్కర్లో.
ఇంకా కుదరదు కదండి, మార్కెట్కి అలా వచ్చినప్పుడు ఇంకా బయట తీసుకెళ్ళటమే మనం ఇంకా ఎన్నని చేయగలమండి. కొంచెం టైంలో 9ంటికల్లా వంట అవ్వదు కదా. ఇలా పప్పు కొనుక్కొని నేను పెట్టుకున్నాను కదండి ఫస్ట్ మెడికల్ షాపు చూసారా, అక్కడ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కూర్చొని ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని బస్సు వచ్చింది. బస్సులో ఎక్కి అయితే కూర్చొని ఇంకా అమ్మ మన స్థానానికి వెళ్తున్నాము, మన గూడికి వెళ్తున్నాము అన్నట్లుగా రిలాక్స్ అయిపోయి ఇంకా అక్కడికి మా బాబు మా వారు వస్తారండి. నన్ను లగేజ్ అంతే ఇంకా ఇంటికి ఎత్తుకెళ్ళే అవసరం ఉండదు, రోడ్డు దగ్గరికి బస్సు వస్తుంది, అంతా ఒక జస్ట్ 1 మినిట్లో ఇంటికి వెళ్తాం కదా. ఇవి తీసుకొచ్చుకొని ఇలా క్లాత్ వేసి అయితే మొత్తం పెట్టేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే పట్ట పైన వేసేసుకొని మనకి నీట్గా సర్దుకున్న తర్వాత మనకి శుభ్రంగా ఆ పట్ట క్లీన్ చేసినవి అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.